ఇందులో సన్నివేశాలు, పాత్రలు అన్నీ కూడా అవేర్నెస్ కోసం, కల్పితం కోసం మాత్రమే చిత్రీకరించబడింది. ఒక మెసేజ్, ఒక ఫార్వర్డ్, ఒక రూమర్. ఏమైంది? ఎలా టెన్షన్ పడుతున్నావు? ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏంటి అదో లింక్ లా ఉంది. ఇది ఫ్రాడ్ అంట, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకు షేర్ చేస్తాను అంటున్నావు? నిజమే, ఎందుకు ఇలా ఫార్వర్డ్ చేస్తాను అంటున్నావు? హాయ్రా. ఏమైందిరా? నేనేం చేయలేదు, కాలేజ్ మొత్తం నేనే చేసి అనుకుంటున్నారు. ఎవరో చేసిన దానికి అవమానాలు పడుతున్నానో, నాకు ఈ అవమానాలు వద్దు, ఇంకా లైఫ్ వద్దు. ఇదంతా చేస్తుంది మనకు మెసేజ్లో వచ్చినవాడు కాదు, మరెవరు? మన చుట్టుపక్కల ఒకడు ఉన్నాడు, వాడే చేస్తున్నాడు ఇదంతా. సో మీరు చేసిన ఒక ఫార్వర్డ్ మెసేజ్ వల్ల లైఫ్ స్పాయిల్ అయింది. కానీ నిజానికి అందులో మెసేజ్ చేసిన వ్యక్తి కాదు, ఆ వ్యక్తి మీలోనే ఉన్నాడు. యశ్వంత్, ఫార్వర్డ్ మెసేజ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మనం ఏదో వాట్సాప్ లో మెసేజ్, ప్రతి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం, షేర్ చేస్తాం, కానీ అది ఏంటో నిజం అబద్ధం తెలుసుకొని ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. ముందు అది వెరిఫై చేసుకొని అది అబద్ధం నిజం తెలుసుకొని ఫార్వర్డ్ చేయాలి అందరూ కూడా. లేదంటే క్లిక్ చేసేయడం, అమౌంట్ ఫ్రాడ్ అక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటివి చేయకూడదు. దాన్ని వెరిఫై చేసుకోవాలి, వెరిఫై చేసి షేర్ చేయాలి. ఒక రూమర్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఒక్క ఫార్వర్డ్ వేరొకరు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫార్వర్డ్ చేసే ముందు నిజం తెలుసుకోండి.